హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్లో భాగంగా మనం సంజీవని హాస్పిటల్లో ఉన్నామండి. ఇక్కడ మన డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారితో నేను ఇంటర్వ్యూ పెట్టుకున్నాను. ఈరోజు ఎన్నో రకాల బయట థంబ్నెయిల్స్ చూసి మనం కంగారు పడిపోవడం, మనకు వచ్చే సమస్యల్ని ఎలా నివృత్తి చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉండే ఆ వ్యూవర్స్ కోసం నేను డాక్టర్ గారు ప్రొఫెసర్ తన ఓన్గా హాస్పిటల్ స్టార్ట్ చేశారు. సో అది నేను సార్ని కలవడం జరిగింది. సార్ కూడా మనందరి కోసం ఇంటర్వ్యూ ఇస్తానన్నారు. సో మనం ఇవాళ డాక్టర్ గారిని అడిగి చాలా రకాల సమస్యలకి పరిష్కారం ఏంటో తెలుసుకుందాం. డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారు జనరల్ మెడిసిన్ అలాగే డిఎం ఎండోక్రైనాలజీ ఆ స్పెషలైజేషన్స్ చేస్తున్నారు. సో మన డౌట్స్ అన్నీ సార్ని అడిగి తెలుసుకుందాం. వచ్చే ఎన్నో రకాల సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి మనం ఈరోజు సంజీవని హాస్పిటల్కి వచ్చేసాం. మరి డాక్టర్ గారిని కలుద్దామా? నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, అందరికీ నమస్తే. డాక్టర్ గారు, మీరు అసలు డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి అనుకునే వాళ్ళ? డాక్టర్ అవ్వాలని నేను ఇంటర్మీడియట్ అంటే 10th చదివేటప్పుడే ఇంజనీరింగ్ ప్రొఫెషన్ డాక్టర్ అని, ఎందుకంటే అప్పట్లో మిగిలిన ప్రొఫెషన్స్ గురించి పెద్ద ఐడియా లేదు. సో ఇంజనీరింగ్ డాక్టర్లో ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలని అది ఫిక్స్. ఇంటర్మీడియట్ తర్వాత డాక్టర్ అవుదామని ముందే డిసైడ్ అయ్యింది. ఓ అంటే మీ మమ్మీ డాడీ ప్రోత్సాహం అవి బాగుండేదా సార్? మా అమ్మ నా ఒక్కడికే కాదు, వైద్య వృత్తిలో ఉన్న చాలామందికి పేరెంట్స్ ప్రోత్సాహం కానీ, ఆ తర్వాత కెరీర్లో వైఫ్ ప్రోత్సాహం కానీ, ఫ్యామిలీ ప్రోత్సాహం కానీ లేకపోతే సక్సీడ్ అవ్వడం చాలా కష్టం. సో మా అమ్మ నన్ను ఎప్పుడూ నేను డాక్టర్ అవుతా అన్నప్పుడు సరే నీ ఇష్టం అని చెప్పారు, కానీ కంపల్సరీ నువ్వు ఇంజనీరింగ్ తీసుకో లేదా ఇంకోటి తీసుకో, ఇంజనీరింగ్ అయితే నువ్వు తొందరగా సెటిల్ అవుతావు, 5 సంవత్సరాల్లో మంచి ఇన్కమ్ వస్తుంది అట్లా ఏం చెప్పలేదు. సరే నీ ఇష్టం, నీ ఫైనల్ డెసిషన్ నీదే, బట్ ఆలోచించి తీసుకోమని చెప్పారు. ఓకే, అలా అంటే నేను ఈ మధ్య చాలామందిని చూస్తాను సార్. అంటే ఏదో ప్రొఫెషన్ కోసము లేకపోతే పని చేయడంలో చాలా అలసట కూడా ఉంటుంది కదా, కానీ ప్యాషన్తో చేసినప్పుడు ఎంతసేపు పని చేసినా, నేను మొన్న మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు కూడా చూశాను, పేషెంట్స్ వస్తూనే ఉన్నారు, అయినా మీరు చాలా ఓపిక్గా వాళ్ళందరినీ చూస్తూ ఉన్నారు. అప్పుడే అనుకున్నాను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి అని చెప్పి. ఎందుకంటే డాక్టర్ ప్రొఫెషన్ ఒకసారి మనం డిసైడ్ అయ్యి తీసుకున్న తర్వాత అది ఏ బ్రాంచ్ అన్నా కావచ్చు, నా బ్రాంచ్ గురించి నేను గొప్పగా చెప్తున్నాను కాదు, ఏ బ్రాంచ్ అన్నా కావచ్చు, అది రెస్ట్ ఆఫ్ ద లైఫ్ దాంతో డీల్ చేయాలి మనం. అంటే ఒక 5 సంవత్సరాలు చేసిన తర్వాత నేను మానేసి ఇంజనీరింగ్కి వెళ్తానని చెప్పలేము, లేదా నేను ఈ బ్రాంచ్ నాకు నచ్చలేదు కాబట్టి ఇంకో బ్రాంచ్కి వెళ్తానని చెప్పలేము. సో మీరు ఏ బ్రాంచ్ చూస్ చేసుకుంటారు అనేది ముందే డిసైడ్ చేసుకొని దాన్ని జీవితాన్ని ప్రేమిస్తూ ఉంటే, ఎందుకంటే ప్రతిరోజు మనం చేసే పని కాబట్టి అది స్ట్రెస్ మన మైండ్కి ఎఫెక్ట్ కాకుండా ఉండాలి, ఎంజాయ్ చేస్తూ చేయాలి. ఆ విషయంలో నాకు బ్రాంచ్ సెలెక్షన్ నేను ఒక్కడనే కాకుండా లక్కీగా సర్కమ్స్టాన్సెస్, నేచర్ కూడా హెల్ప్ చేసింది సెలెక్ట్ చేయడంలో. ఆ విధంగా అదృష్టవంతండి. ఓ థ్యాంక్ గాడ్ సార్. మీ వైఫ్ కూడా సపోర్ట్ చేస్తారు? వైఫ్ కూడా తను చాలా సపోర్ట్ చేస్తుంది. నేను ఏ ప్రొఫెషన్ అంటే ఏ బ్రాంచ్, సూపర్ స్పెషాలిటీలో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, తర్వాత ఎట్లా ఉండాలి, హాస్పిటల్ మనం ఇండివిజువల్గా పెడదామా లేదా, సో ప్రతి విషయంలో తన సపోర్ట్ ఉంటుంది. నేనేమన్నా వెనక్కి తగ్గితే తప్పనిసరిగా గైడ్ చేసి ముందుకెళ్ళమని ప్రోత్సహిస్తుంది. ఓ థ్యాంక్ గాడ్. అంటే మీ పిల్లలు సార్, పిల్లలు ఎంతమంది? పిల్లలు నాకు 2, పాప బాబు. పెద్దమ్మాయి పాప, తనకి ఏజ్ 3 years ఉంది, బాబుకి 1.5 years. ఓ సరే, ఎలా ఉంటుంది అంటే పేషెంట్స్ అందరూ, అంటే మీరు పల్లెటూరు నుంచి వచ్చే పేషెంట్స్ ఎవరైనా అంటే వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లెక్ట్ అవుతారా, లేకపోతే మనకు మీరు చూసే ట్రీట్మెంట్స్లో, లేకపోతే సిటీ కల్చర్లో లైఫ్ స్టైల్ డీల్ చేసే వాళ్ళు ఎక్కువ ఈ రోగాల బారిన పడుతూ ఉంటారా? ఇంతకుముందు మంచి ప్రశ్న మీరు అడిగింది. ఇంతకుముందు కేవలం ఈ షుగర్ వ్యాధి కానీ లేదా ఈ ఒబేసిటీ కానీ ఇది కేవలం పట్టణాల్లో ఉండే వాళ్ళకి మాత్రమే వస్తుందని అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు. పల్లెటూళ్ళలో ఎంతమంది ఉంటున్నారో, పట్టణాల్లో ఎంతమంది ఉంటున్నారో, దాదాపుగా అందరికీ సమానంగా అదే జబ్బులు, అది ఊబకాయం కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అందరికీ వస్తున్నాయి. సో కాకపోతే ఆ డిసీజ్ పట్ల అవగాహన అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్నిసార్లు అవగాహన లేకపోవడం మంచిది అనిపిస్తుంది, ఎందుకంటే ఆ ట్యాబ్లెట్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏం చెప్పామో పల్లెటూరులో తీసుకొని అవి వాడేసి మళ్ళీ వస్తారు. కొన్నిసార్లు మనకి ఈ రకరకాల కారణాలు, సోషల్ మీడియా కావచ్చు లేదా వేరే రకరకాల నాలెడ్జ్ వల్ల ఏమవుతుందంటే ఆ ట్యాబ్లెట్ పనిచేస్తుందా లేదా, ఎందుకు రాశారు అనే అనుమానం మొదలైనప్పుడు ఆ ట్యాబ్లెట్ పనిచేయడం నిజంగా ఉండదు. సో డాక్టర్కి పేషెంట్కి మధ్య ట్రస్ట్ చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఆ ట్రస్ట్ బాగుంటుందో మనం వాడే ట్యాబ్లెట్ బెటర్గా పనిచేస్తుంది. ఇదేదో సైకలాజికల్ ఫీలింగ్ కాదు, నిజంగా డాక్యుమెంటెడ్ అండ్ మేము చూస్తాం కూడా. సో ఆ నమ్మకం కనుక
ట్రస్ట్ బిల్ట్ అయినప్పుడు మనం ఇచ్చే ట్యాబ్లెట్ డెఫినెట్గా బాగా పనిచేయాలి. అది లేనప్పుడు వెంటనే ట్యాబ్లెట్స్ మార్చాల్సి వస్తుంది. వాళ్ళకి వస్తున్న ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ కాకుండా ఉంటుంది. అది సార్ షుగర్, బీపీ, థైరాయిడ్, అలాగే అంటే పిల్లల ఎదుగుదల సమస్యలు, అధిక బరువు, అలాగే ఎండోక్రైనాలజీ అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి సార్ జనరల్ మెడిసిన్ అండ్ డిఎం ఎండోక్రైనాలజీ చేశారు. సో అది ఆ థంబ్నెయిల్స్లో ఆ పిక్చర్స్ చూసి అది మనకుందేమో అని ఎక్కువ భయంతో కూడా చాలామంది భయపడుతున్నారు కదా సార్. అవును, దీనికి ముందుగా ఆ ఎండోక్రైనాలజీ అంటే చాలామంది మన ప్రేక్షకులకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. కార్డియాలజీ మీరు వినుంటారు. అందరూ హార్ట్ ప్రాబ్లం అంటే లేదా గుండె నొప్పి లేదా గుండెలో ఏదో బరువుగా ఉన్నానగానే వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, లేదా నరాల ప్రాబ్లం కానీ న్యూరాలజిస్ట్కి వెళ్తారు. అట్లనే హార్మోన్ సమస్యలు అన్నప్పుడు ఎండోక్రైనాలజీ అనమాట. అంటే సేమ్ మెడిసిన్ అయిపోయిన తర్వాత చేసేటువంటి సూపర్ స్పెషాలిటీ. ఇది అన్ని హార్మోన్స్ని డీల్ చేస్తుంది. షుగర్ అనేది జస్ట్ ఒక హార్మోన్, ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి హార్మోన్లు ప్రాబ్లం వల్ల వచ్చేటటువంటి షుగర్. అట్లనే రకరకాల హార్మోన్లు అంటే థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, లేదా పాలు కారటం అనమాట, నెలసరి సరిగ్గా రాకపోవటం కానీ, రొమ్ముల పాలు కారటం కానీ, ప్రొలాక్టిన్ సమస్యలు కావచ్చు, ఊబకాయం కావచ్చు, ఇట్లా రకరకాల అన్ని హార్మోన్ సమస్యలు డీల్ చేసేటటువంటిది ఎండోక్రైనాలజీ. ముఖ్యంగా ఇందులో షుగర్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అంటే నాకు షుగర్ ఉందా లేదా? ఎస్, షుగర్ ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి కాదన్ను. అందరికీ తెలిసిన లక్షణాలు కాళ్ళ తిమ్మిళ్ళు రావటం కానీ, బరువు తగ్గిపోవటం కానీ, యూరిన్కి వెళ్ళినప్పుడు అక్కడ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఇన్ఫెక్షన్ రావటం కానీ, చర్మం పగలటం కానీ, వైట్ అవ్వటం, తెల్లబట్టి అవ్వటం అంటాం కదా, అలా అవ్వటం కానీ, లేదా పుండ్లు పడితే మానపోవటం కానీ, బరువు తగ్గిపోవటం, నోరు ఎండిపోవటం, ఇలాంటి లక్షణాలు. కానీ షుగర్కి రకరకాల వేరే లక్షణాలు ఉంటాయి. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అసలు ఈ లక్షణాలు ఏమీ లేకపోయినా కూడా షుగర్ ఉండొచ్చు. సో మాకు మెడికల్ పరిభాషలో ఇంకా మనం నార్మల్ లాంగ్వేజ్లోకి మార్చాలంటే షుగర్ కనుక్కున్నప్పుడు ఒక పేషెంట్ని షుగర్ అని మనం డయాగ్నోస్ చేసినప్పుడు కొన్ని సంవత్సరాల ముందే, అది 3 సంవత్సరాలు కావచ్చు, కొన్నిసార్లు 5 సంవత్సరాలు కావచ్చు, వాళ్ళకి ఆ షుగర్ డిసీజ్ అనేది బాడీలో స్టార్ట్ అయి ఉంటుంది. ఆ లక్షణాలు బయటపడటానికి ఈ టైం పడుతుంది. సో దీనికి నేను చెప్పేది ఏంటంటే వచ్చి తర్వాత కనుక్కోవటం, ట్రీట్మెంట్ కంట్రోల్లో పెట్టుకోవటం అదంతా కాదన్ను, అదంతా ఇంపార్టెంటే. కానీ దానికంటే ముఖ్యం ప్రివెన్షన్ అనమాట. అంటే మనకు ఉందా లేదా అని తెలుసుకోవటం చాలా ముఖ్యం. భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా మనకు ఉందా లేదా అని 6 నెలలకు, సంవత్సరానికో, ముఖ్యంగా ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నప్పుడు, అమ్మా నాన్నలకు ఎవరికైనా ఉన్నప్పుడు, లేదా అక్కల చెల్లెలకి ఎవరికైనా ఉన్నప్పుడు, మనం రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఊబకాయం కానీ అవి తర్వాత చూస్తామా, అట్లా ఉన్నప్పుడు స్క్రీన్ చేసుకోవడం చాలా ముఖ్యం. కాకపోతే ప్రతి యూట్యూబ్లో కనపడే ప్రతి సిమ్టమ్ని షుగర్ అని అనుకోవద్దు, దాని గురించి స్ట్రెస్ తీసుకొని భయపడద్దు. సో మీకు అనుమానం ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి, అంతటితో ఆపేసి వదిలేసేయండి. ప్రతిసారి ఆ సిమ్టమ్ చూసిన ప్రతిసారి నాకు షుగర్ ఉందేమో అని ఆ స్ట్రెస్ వల్ల డెఫినెట్గా అది కూడా షుగర్ క్లాన్ అవుతుంది. కాబట్టి ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ లేకుండా ఉండటమే బెటర్. అదే డాక్టర్ గారు, అది ఇప్పుడు అమ్మ నాన్నకి మనకి జనరేషన్, మన ఫ్యామిలీలో అమ్మ నాన్నకి కానీ, మన నాన్నమ్మ తాతయ్యలకి, అమ్మమ్మ తాతయ్యలకి అందరికీ షుగర్ ఉన్నప్పుడు మరి పర్టికులర్గా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కంపల్సరీ వస్తుందా, లేకపోతే తప్పించుకునే అంటే ఛాన్స్? ఇది మంచి ప్రశ్న. చాలామందికి అనుమానం ఉంటుంది, మా అమ్మ నాన్నలకు ఉంది కదా, మాకు వస్తుందా రాదా అని. అంటే కంపల్సరీ రాదు అని చెప్పలేము, వస్తుందని చెప్పలేము. కాకపోతే అమ్మా నాన్నలకు ఉన్నప్పుడు పిల్లలకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అమ్మా నాన్నలకి ఫర్ ఎగ్జాంపుల్ సుమారు ఒక 40 ఏళ్ళకి వచ్చింది అనుకోండి, పిల్లలకు వచ్చే ఛాన్సు అది తక్కువ ఏజ్లో 30 ఏళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అమ్మా నాన్నలకి ఇద్దరికీ ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. స్క్రీనింగ్ అనేది ఇంకా ఎర్లీ స్టేజ్లో మొదలు పెట్టాలి. అట్ ద సేమ్ టైం అదేవిధంగా మనం చిన్నప్పటి నుంచి ఈ షుగర్ కారణంకి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే అనుకుంటామో, అది ఊబకాయం కావచ్చు, లైఫ్ స్టైల్ నడక సరిగ్గా లేకపోవటం కానీ, ఆహారం సరిగ్గా లేకపోవటం కానీ, ఆహార నియమాలు పాటించకపోవడం కానీ, ఈ జాగ్రత్తలు ముందు నుంచి మొదలు పెట్టాలి. అలా అని ఇంకో విధంగా మనం చూసినప్పుడు, ఇంకో సైడ్ చూసినప్పుడు ఇద్దరికీ లేకపోతే నాకు అసలు రాదా, లేదు, అప్పుడు వస్తుంది. సో ఈ ప్రజెంట్ ఎరాలో షుగర్ రావడానికి ఈ ఒక్క కారణమే అని మనం చెప్పలేము. కాకపోతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, ఉదాహరణకు మీరు అడిగినట్టు అమ్మానాలకు ఉన్నప్పుడు మనం ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాలా, మనలకు ఉన్నప్పుడు మన పిల్లల పట్ల ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అదే డాక్టర్, అంటే ఎలాంటి లైఫ్ స్టైల్స్లో ఉంటే మనకి షుగర్ రాకుండా మనం కొంచెం ఎక్కువ ప్రొలాంగ్ చేసుకోవచ్చు అంటే అమ్మ నాన్నకు ఉన్నప్పుడు? లైఫ్ స్టైల్లో 2 ఎప్పుడైనా నేను మాట్లాడతాను కాదు, ఎవరు మాట్లాడినా 2 విధాలుగా మాట్లాడతారు. ఒకటి డైట్ అంటారు, 2 ఎక్సర్సైజ్ అంటారు.
ఒకటి ఈ డైట్ గురించి ఎక్సర్సైజ్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకునే ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లైఫ్ స్టైల్ అనేది జస్ట్ ఒక 100 మీటర్స్ రేస్ కాదు, అది ఒక మ్యారథాన్. అంటే కంటిన్యూస్గా మనం ఫాలో అవుతూ ఉంటేనే ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత దాని రిజల్ట్ ఉంటుంది. కానీ ఒక నెల చేసేసి నేను తగ్గిపోయాను లేదా నాకు నార్మల్కి వచ్చేసింది నేను ఇంకా మానేస్తాను అంటే మళ్ళీ తిరగబెడుతుంది అనమాట. ఒకసారి మొదలైన లైఫ్ స్టైల్ జీవితాంతం చనిపోయే వరకు అది ఫాలో అవ్వాల్సిందే. ఆ లైఫ్ స్టైల్ మార్పులు కూడా ఎంత ఎర్లీ స్టేజ్లో, మన పిల్లలకు కూడా ఎంత ఎర్లీ స్టేజ్లో మొదలు పెడితే అంత బెటర్ అనమాట. ఉదాహరణకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, మన పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు మనం పెడతాము, వాళ్ళు ఆకలిగా లేనప్పుడు కూడా టీవీ చూపిస్తాను లేదా ఫోన్ చూపిస్తాను, ఫీడ్ చేస్తూ ఉంటాం. సో ఆ స్టేజ్ నుంచే మనం ఓవర్ ఫీడింగ్ అనేది ప్రెజెంట్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో ఆ స్టేజ్ నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు ఇన్ ఫ్యూచర్ వాళ్ళు 6 ఏళ్ళకి వచ్చినప్పుడు, తర్వాత 13 ఏళ్ళకి వచ్చినప్పుడు, 14 ఏళ్ళకి వచ్చినప్పుడు ఈ జబ్బుల బారిన పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట. ఓకే డాక్టర్ గారు, అంటే పిల్లలకి మనం ఎలాంటి ఫుడ్, అంటే ఇప్పుడు జంక్ ఫుడ్ అంతా వచ్చేస్తుంది కదా, మరి అది ఫ్రీక్వెంట్గా పెట్టడం వల్ల కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందంట. ఇది చాలామంది పిల్లలు ఈ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనం చిన్నప్పుడు కనుక చూసుకుంటే ఫుడ్ చాలా తక్కువ అవైలబిలిటీ ఉండేది. మనకు తినడానికి ఒక 2 ఆప్షన్సే ఉండే, 2 ఆప్షన్స్లో ఒకటి తినేవాళ్ళు. ఇప్పుడు బయటికి ఎక్కడికి వెళ్ళినా ఒక 10 ఆప్షన్స్ ఉంటున్నాయి. ఒకటి తినేసి మళ్ళీ ఇంకోటి తినడానికి వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. అట్లనే ఇన్కమ్ స్టేటస్ పరంగా కూడా, ఫైనాన్షియల్ పరంగా కూడా మన చిన్నప్పుడు మ్యాక్సిమం మనం ఏమైనా అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు. మహా అయితే ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు, ఏదైనా తీసుకునే ఫ్లెక్సిబిలిటీ లేదు. కానీ ప్రజెంట్ పిల్లలకి వాళ్ళ అమ్మానాలు జాబ్ చేయటం వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో ఉండటం కానీ, ఫైనాన్షియల్ పరంగా బెటర్గా ఉండటం వల్ల కానీ వాళ్ళకి రకరకాల అవకాశాలు వచ్చి ఎక్కువ తినటం అనేది అలవాటు అయిపోతుంది. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేసినప్పుడు, చిన్నప్పటి నుంచి ఆ అలవాటు కనుక ఉంటే ఏమవుద్దంటే, అది చిన్నప్పటి నుంచి ఉన్న జీన్స్ని, మన బాడీలో ఉన్న జీన్స్ని మార్పు చేస్తూ ఉంటుంది. కొన్నాళ్ళకి ఒక 13 ఏళ్ళు 14 వచ్చేసరికి ఆ జీన్స్ సెట్ అయిపోయి ఆ తర్వాత మార్పు మనం చేద్దాం అనుకున్నా చాలా కష్టంగా ఉంటుంది. సో బేసిక్గా ఈ డైట్లో, లైఫ్ స్టైల్లో మనం చేసేది ఏంటంటే, కదలకుండా కూర్చొని చేసేటువంటి ఏ పనైనా, అది ఏ జాబ్ అయినా, ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు, ఈవెన్ పిల్లలు చదువుకోవటమైనా కావచ్చు. మనం చదువుకుంటే కష్టపడుతున్నారు కదా అనుకుంటాం, కాదు. అది కేవలం మెంటల్గా కష్టపడటమే, ఫిజికల్గా కష్టపడటం కాదు. ఫిజికల్గా కంపల్సరీ యాక్టివిటీ ఉండాలి. అది ఏ విధంగా కావచ్చు, ఆటలు ఆడటం కావచ్చు, లేదా బయటికి వెళ్ళి నలుగురితో కలవటం కావచ్చు, లేదా గేమ్స్ ఆడటం కావచ్చు, ఇంట్లో ఎక్సర్సైజ్ చేయటం కావచ్చు. డైట్ పరంగా వచ్చేసి మార్పులు అంటే, మనకి ఆకలైనప్పుడు మట్టే తినాలి, అవసరమైనంత మట్టికే తినాలి. ఎప్పుడైతే కడుపు నిండుతుంది అని అనుకున్నామో దానికంటే ఒక 2 ముద్దలు లేదా 3 ముద్దలు ముందే ఆపాలి. తినే దాంట్లో పోషకాహారాలు అన్నీ ఉండేటట్టుగా చూసుకోవాలి. కానీ కేవలం ఓన్లీ రైస్ ఒక్కటే, లేదా నేను ఈ కూరే తింటాను, ఈ రైసే తింటాను అలా కాకుండా, కార్బోహైడ్రేట్ మనం బేసిక్ ఈ కాన్సెప్ట్ మళ్ళీ చూస్తాము. కార్బోహైడ్రేట్ తక్కువ క్వాంటిటీ, ప్రోటీన్ ఎక్కువ క్వాంటిటీ ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన సౌత్ ఇండియా కానీ లేదా మన ఆంధ్రప్రదేశ్లో అన్నం ఆ రైస్ తినడం బాగా అలవాటు. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి అందరికీ రైస్ పెడతాం ఏ రూపంలో అయినా. సో అది అవసరమే కాదన్ను, కానీ దాంతోపాటు ఆ ప్రోటీన్ కానీ కూరలు కానీ అన్నీ కలుపుకొని తిన్నప్పుడే అన్ని పోషకాహారాలు మన బాడీకి అందుతాయి. అది లేనప్పుడు ఏమవుద్ది అంటే, అది అలవాటు అయిపోయి బాడీ 13-14 ఏళ్ళకి వచ్చేసరికి ఒబేసిటీలా తయారైపోయి తగ్గటం కష్టం అవుతుంది. సో ఈ 2 విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మనం. ఓకే సార్, అంటే షుగర్కి రిలేటెడ్గానే బీపీ వస్తుందా సార్? అంటే లైఫ్ స్టైల్లో మళ్ళీ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బీపీ వస్తుందంటారా? బీపీ రావడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో షుగర్ ఉన్న వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్ ఉందా? ఎస్, డెఫినెట్గా షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే ఛాన్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. మిగతా పేషెంట్స్తో పోల్చుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని, చాలామంది షుగర్ పేషెంట్స్ కేవలం షుగరే కాకుండా వాళ్ళకి ఊబకాయం ఉంటుంది. ఊబకాయం బీపీ రావడానికి రిస్క్ ఫ్యాక్టరే. అట్లనే స్ట్రెస్. ఇప్పుడు స్ట్రెస్ అనే దానికి మనం ఇందాక మీరు అడిగినట్టు, మనం చేసే పని ఎంజాయ్ చేస్తే స్ట్రెస్ ఉండదు. మనం చేసే పని కనుక మనం నచ్చకుండా ఫోర్స్ఫుల్గా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతిదీ స్ట్రెస్గానే ఉంటుంది. సో అది బీపీ రిస్క్ ఫ్యాక్టరే. సో అప్పుడు బీపీ రావచ్చు. లేదా మనకి ఇందాక మనం అనుకున్నట్టు ఊబకాయ, పిల్లల్లో నుంచి ఊబకాయ. ఇప్పుడు మేము చాలామంది పిల్లల్లో తక్కువ అంటే 12 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్నప్పుడు బీపీ కేవలం 25 ఏళ్ళు 30 ఏళ్ళు అప్పుడే కాదు, 11 ఏళ్ళప్పుడు 12 ఏళ్ళ పిల్లల్లో కూడా చూస్తున్నాం బీపీ ఊబకాయం వల్ల. సో ఈ షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటుంది. అట్లనే దాంతోపాటు షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా కలిపి ఉంటాయి కాబట్టి వాళ్ళకి రిస్క్ మిగతా వాళ్ళతో పోలిస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే మరి థైరాయిడ్ ప్రాబ్లం కూడా బేబీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? అంటే మీ ట్రీట్మెంట్ ఇస్తారు, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ చిన్న ఏజ్ వాళ్ళు కూడా వస్తున్నారా సార్? థైరాయిడ్ అనేది మనం పుట్టుక దగ్గర నుంచి చూస్తే
థైరాయిడ్ ఒక మంచి సమస్య, అంటే ఒక మంచి జబ్బులాగా నేను చెప్తాను. ఎందుకంటే థైరాయిడ్ ఇంతకుముందు నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు అంతకంటే ముందు థైరాయిడ్ టెస్ట్ చేయాలంటే మనం వాళ్ళ శాంపుల్ తీసుకొని ఒక 3 రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చేది. ప్రజెంట్ ఇప్పుడు మనకున్న అందుబాటులో రకరకాల థైరాయిడ్ టెస్టులు, చాలా వాస్ట్ ఎక్స్టెన్సివ్ ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి మనం థైరాయిడ్ టెస్ట్ చేసిన తర్వాత 2 గంటలు అవైలబుల్ ఉంటుంది. అట్లనే మందు కూడా చాలా తక్కువ, ఎవరైనా మనం దానికి మనీ స్పెండ్ చేయొచ్చు. అంటే మనం భరించలేము లేదా ఎఫోర్డ్ చేయలేము అన్న విధంగా మనీ ఏం లేదు, చాలా తక్కువ కాస్ట్తో థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండ్ కంప్లీట్లీ క్యూరబుల్ అనమాట. పిల్లల్లో చిన్న పిల్లల నుంచి మనం ఆ థైరాయిడ్ టెస్ట్ చేయించడం మొదలు పెట్టాలి. పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు స్క్రీనింగ్ చేస్తున్నారు. హాస్పిటల్లో పుట్టిన తర్వాత మీరు కంపల్సరీ డాక్టర్ని థైరాయిడ్ టెస్ట్ చేశారు లేదా, ఎట్లా ఉంది అని అడగాలి. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించాలి. ఎందుకంటే థైరాయిడ్ ఉన్నప్పుడు లక్షణాలు అనేది బాగా సివియర్ స్టేజ్లో బయటపడతాయి, కానీ ముందు స్టేజ్లో బయటపడతాయి. ముఖ్యంగా పిల్లలు అసలు బయటపడవు. వాళ్ళు ఎత్తు ఎదక్కపోవటం కానీ ఇవన్నీ చాలా టైం పడుతుంది అన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా స్క్రీనింగ్ పరంగా మన సంవత్సరానికి ఒకసారి లక్షణాలు ఉన్నా లేకపోయినా థైరాయిడ్ టెస్ట్ చేయించడం చాలా ముఖ్యం. ఓకే. ఆడవాళ్ళల్లో ఈ థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుంది డాక్టర్? అంటే మన విలేజ్లో ఉండే వాళ్ళకి కూడా ఎక్కువ మంది వస్తుంది. అంటే ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు గడిపినప్పటికీ కూడా ఆడవాళ్ళల్లో ఎక్కువ మందిలో మనం ఈ థైరాయిడ్ సమస్యను చూస్తూ ఉంటాం కదా, ఎందుకు అలా వస్తుంది? లేడీస్కి యూజువల్గా ఉండేటువంటి హార్మోన్ ఎఫెక్ట్స్ వల్ల థైరాయిడ్ ఎక్కువ లేడీస్లో చూస్తామని విన్నాము. అండ్ కారణం కూడా హార్మోన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఒకటి, ఈస్ట్రోజన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఒకటి. 2 ఏంటంటే ఇప్పుడు లేడీస్లో ఎంతమంది చూస్తున్నామో జెంట్స్లో కూడా అట్లీస్ట్ ఆ మోతాదులో కాకపోయినా దాంట్లో దాదాపు ఈక్వలెంట్గా జెంట్స్లో కూడా మనం థైరాయిడ్ సమస్య చూస్తున్నాం. ఇంతకుముందు థైరాయిడ్ అంటే కేవలం లేడీస్కే వస్తుంది, జెంట్స్కి రాదు అనే అపోహ ఉండేది. జెంట్స్లో కూడా థైరాయిడ్ సమస్య బాగా సివియర్గానే ఉంది. కాకపోతే ఈ థైరాయిడ్ ఎందుకు ఇంత బాగా విపరీతంగా పెరిగిపోతుంది అనడానికి ఒక రీజన్ ఏంటి అంటే, ఇంతకు ముందు కూడా ఉండేది కానీ ఆ టెస్టింగ్ అనేది లేదు. ఇప్పుడు దాదాపుగా ప్రతి ప్యాకేజ్లో మీరు చూస్తే ప్రతి పేషెంట్ ప్యాకేజ్లో థైరాయిడ్ టెస్ట్ ఉంటుంది. లేదా కొంచెం బరువు పెరుగుతున్నా అంటే వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటున్నారు. సో ఆ అవగాహన పెరగటం కానీ, అందుబాటులోకి పరీక్షలు కానీ, అందుబాటులో ఆ టెస్టులు కానీ రావటం వల్ల ఆ రిపోర్ట్స్ కూడా వెంటనే మనకి అవైలబుల్ ఉండటం వల్ల థైరాయిడ్ ఎక్కువగా కనుక్కుంటున్నాం. ఒకటి. 2, మన జీవన శైలి మారటం వల్ల ఏమవుతుందంటే, థైరాయిడ్ ఉండే చాలామంది పేషెంట్స్కి థైరాయిడ్ ఎందువల్ల వస్తుందంటే, మన బాడీ మీద మన థైరాయిడ్ ఆటో యాంటీబాడీస్ యాక్ట్ చేయటం వల్ల మన థైరాయిడ్ పనిచేయకుండా పోతుంది అనమాట. మన శరీరం మీద మన థైరాయిడే పనిచేయకుండా పోతుంది. ఆ కారణాలు ఆటోఇమ్యూన్ అంటాం అనమాట. సో హషిమోటోస్ థైరాయిడిస్ అంటాం. దానికి కారణం ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, చిన్నప్పటి నుంచి మనం ఊబకాయం కావచ్చు, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ అనమాట. ఈ ఫ్యాక్టర్స్ ఒక కారణం అనుకుంటున్నాం ప్రాబబ్లీ ఇంత విరివిగా థైరాయిడ్ సమస్య రావడానికి. అంటే ఈ సాల్ట్ కూడా ఎక్కువ తినడం అది అంటున్నారు కదా సార్, అంటే దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుందా? సాల్ట్ ఇండ్యూస్ థైరాయిడ్ ఒకప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం అయోడైజ్డ్ సాల్ట్ లేదు మనకి. సో తర్వాత ఈ థైరాయిడ్ వ్యాధిని బారిన పడే వాళ్ళు ఈ అయోడిన్ అనేది తక్కువ ఉందని చెప్పి దానివల్ల థైరాయిడ్ వచ్చి వాళ్ళు మందబుద్ధిగా పట్టడం ఇలా ఉన్నారని గ్రహించి అయోడైజ్డ్ సాల్ట్ మనం దాదాపుగా నేషనలైజ్ ప్రోగ్రామ్ అయిపోయింది అనమాట. అంటే ప్రతి సాల్ట్ ఎవరు ఉత్పత్తి చేసినా కంపల్సరీ దాంట్లో అయోడిన్ ఉండాలి. సో ఆ అయోడిన్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు దాదాపుగా అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే థైరాయిడ్ తగ్గిపోయింది. ఈ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే థైరాయిడ్ కొన్ని 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు ముఖ్యంగా హిమాలయ పర్వతాల్లో ఎత్తు ప్రదేశాల్లో ఉండే వాళ్ళు ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ బాగా యూనివర్సల్ అయోడైజేషన్ ప్రోగ్రామ్ వల్ల దాదాపుగా తగ్గిపోయింది. సో ప్రజెంట్ వచ్చే థైరాయిడ్ అంతా ఈ ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల మన శరీరం మన థైరాయిడ్ మీద యాక్ట్ చేసి అది పనిచేయకుండా చేయటం వల్ల వస్తుంది. ఓకే. అయితే ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న ఆడవాళ్ళలో అంటే ప్రెగ్నెన్సీ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందా డాక్టర్ గారు? అంటే నెలసరి సమస్యలు వచ్చేప్పుడు మనం ఎర్లీ మ్యారేజ్ అయిన వాళ్ళల్లో బేబీస్ వాళ్ళకి ప్లాన్ చేసుకున్నప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి? ఇది మంచి ప్రశ్న. చాలామంది అడుగుతారు, థైరాయిడ్ మాకు సమస్య ఉంది కదా, మాకు థైరాయిడ్ ప్రాబ్లం ఎప్పుడు 6 ఏళ్ళ నుంచే మొదలైంది లేదా 14 ఏళ్ళ నుంచి మొదలైంది, మాకు పిల్లలు పుడతారా, మ్యారేజ్ చేసుకోవచ్చా? నేను ఇందాక చెప్పినట్టు థైరాయిడ్ ఒక మంచి జబ్బు కూడా కాదు, ఒక మంచి డిసీజ్. అంటే దాన్ని డిసీజ్ అని పెట్టకూడదు. ఏదన్నా ఒక జబ్బు నాకు ఉండాలి అని కోరుకుంటే థైరాయిడ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అంత సింపుల్గా ట్రీట్ చేయొచ్చు, కంప్లీట్లీ క్యూరబుల్ అనమాట. థైరాయిడ్ నార్మల్ అయిన తర్వాత మిగిలిన ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ పరంగా ఎటువంటి ఛాన్స్ ఉంటుందో ఈ లేడీస్కి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. పిల్లలు పుట్టడానికి వాళ్ళకి ఎంత ఛాన్స్ ఉంటుందో వీళ్ళకి అంతే ఛాన్స్ ఉంటుంది. సో కేవలం థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ రాదు లేదా నెలసరి సమస్యలు వస్తాయి థైరాయిడ్ నార్మల్ అయిన తర్వాత కూడా అనుకోవడం తప్పు.
బట్ థైరాయిడ్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు అది ఏ రకం థైరాయిడ్ అయినా కావచ్చు, హైపోథైరాయిడ్ కావచ్చు, హైపర్ థైరాయిడ్ కావచ్చు, 2 రకాల థైరాయిడ్ ఉంటుంది. అది ఏ రకం థైరాయిడ్ అయినా నెల్సర్ సమస్యలు రావచ్చు, అన్నం విడుదలలో సమస్యలు రావచ్చు. కానీ ఒకసారి మనం ట్రీట్ చేసిన తర్వాత దాదాపు ఈ సమస్యలు కంప్లీట్లీ క్యూరబుల్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఆడవాళ్ళలో వచ్చే నెలసరి సమస్యలు కూడా దేనికి కారణం ఏమంటారు డాక్టర్? ఈ ఆడవాళ్ళలో వచ్చే నెలసరి సమస్యలకి ఒకటి థైరాయిడ్, హైపోథైరాయిడ్ కావచ్చు, హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ అంటేనే బరువు పెరుగుతారు, హైపర్ థైరాయిడ్ అంటే బరువు తగ్గుతారు. ఈ 2 థైరాయిడ్ సమస్యలతో పాటు ఊబకాయం ఒక ముఖ్య కారణం. పీసీఓఎస్, నీటి బొడుగులని మనం చాలామంది వినుంటారు. మీరు మీ కజిన్ రిపోర్టో లేదా మీ సిస్టర్స్ రిపోర్టో చూస్తే అల్ట్రాసౌండ్ స్కాన్లో అందులో పీసీఓఎస్ ఉంటుంది. సో ఈ నీటి బొడుగుల సమస్య అనేది చాలా మన కరోనా పాండమిక్ ఎట్లా ఉందో, కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతో అంత వేగంగా ఈ పీసీఓఎస్ వ్యాప్తి చెందుతుంది అనమాట. దీనివల్ల నెల్సర్ సమస్యలు, ఆ తర్వాత ఫెర్టిలిటీ సమస్యలు అవి వస్తున్నాయి. ఈ పీసీఓఎస్ కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి బరువు ఎక్కువ ఉండటం, ఊబకాయ ఉండటం, అట్లనే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సరైన వ్యాయామం లేకపోవటం, ఆహార పదార్థాలు సరిగ్గా తీసుకోకపోవటం, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినటం కానీ లేదా ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినటం, అన్టైమ్లీగా తినటం, హై ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటాం లేదా కార్బొనేటెడ్ డ్రింక్స్ ఎక్కువ తాగటం, ఇవి ఎప్పటి నుంచి అయితే మొదలవుతున్నాయో చిన్నప్పటి నుంచి మనం మొదలు పెడుతున్నాం కాబట్టి ఆ ఏజ్ నుంచి మొదలుపెట్టిన ఎఫెక్ట్ హార్మోన్స్ మీద పడి వాళ్ళు నెల్సర్ వచ్చే టైంకి 12-13 ఏళ్ళకి ఆ నెల్సర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% ఆఫ్ ద టైమ్స్ దీనికి ఆ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేది కారణం. చిన్నపిల్లలు కూడా ఇంతకుముందు ఒక ఏజ్ లిమిట్ ఉండేది కదా డాక్టర్ గారు, అంటే 13 years లేకపోతే స్టార్టింగ్ అలాగా. ఇప్పుడు అసలు 9-10కి కూడా చిన్నపిల్లలు కూడా మెచ్యూర్ అయిపోతున్నారు కదా. అలా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, ఇందాక మనం అనుకున్నట్టు మెచ్యూరిటీ అనేది సరైన టైంకి రావటం ముఖ్యం. అట్లనే లేట్గా రాకూడదు, ముందు రాకూడదు, రెండింటి వల్ల ఇబ్బంది ఉంటుంది. సో సరైన టైంకి మీరు అన్నట్టు ఇంతకుముందు 11 ఏళ్ళు 12 ఏళ్ళకి వచ్చేది ఇప్పుడు 9 ఏళ్ళకి 10 ఏళ్ళు అవుతున్నారు. సో చిన్నప్పటి నుంచి వీళ్ళు హైట్ ఎట్లా ఉన్నారు, ఆ హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా లేదా, వాళ్ళలో వచ్చే మార్పుల్ని మనం సరిగ్గా గమనించగలిగినట్లయితే, అది ముందు గుర్తించి కనుక డాక్టర్ని మనం సంప్రదించగలిగినట్లయితే, ఆ కొంతమందికి ప్యూబర్టీ అంటే ముందస్తు దశలో వచ్చేటువంటి ప్యూబర్టీ సమస్య ఉంటుంది. అదేమన్నా కారణమా లేదా ఊబకాయమే కారణమా? ఊబకాయం ముందస్తు అంటే నెలసరి ముందస్తుగా రావడం, తక్కువ వయసులో రావడానికి కారణమై ఉండొచ్చు. అది రిస్క్ ఫ్యాక్టర్ ఒబేసిటీ అనేది. సో దాన్ని మనం చిన్నప్పటి నుంచి ట్యాకిల్ చేయగలగాలి. అలా కాకుండా కొంతమందికి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి వస్తున్నప్పుడు లోపల ఏమన్నా హార్మోన్ సమస్య ఉందేమో అని తెలుసుకొని దాన్ని కనుక ట్రీట్ చేసినట్లయితే ఇది మనం పోస్ట్పోన్ చేయొచ్చు. ఒబేసిటీ కనుక కారణం అయితే దాన్ని మనం ట్యాకిల్ చేసినట్లయితే ఫ్రమ్ వెరీ ఎర్లీ స్టేజ్ వాళ్ళ నెలసరి సరైన టైంకి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, అది హార్మోనల్గా అంటే మనం ఇప్పుడు చాలామందిని మన సొసైటీలో చూస్తున్నాం, ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటారు, తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్య గొడవలు వస్తుంటాయి. అవన్నీ హార్మోన్స్ మీద డిపెండ్ అయ్యే ఉంటాయి అంటారు చాలా వరకు. అంటే ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ కారణమా ఆ గొడవలకి కానీ అని చెప్పదలుచుకుంటే, అంటే స్పెసిఫిక్గా హార్మోన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేల్స్లో మనం చూసినట్లయితే టెస్టోస్టెరాన్ అంటాం. ఆ హార్మోన్ తక్కువైనప్పుడు ఇన్ఫెర్టిలిటీ ఉంటుంది, ఊబకాయం ఉంటుంది. బట్ నేను అదర్ వే రౌండ్ చెప్తాను, ఈ మనం వచ్చేటటువంటి మార్పుల వల్ల హార్మోన్లు ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఈ ఊబకాయం వల్ల కానీ జెంట్స్లో టెస్టోస్టెరాన్ తగ్గిపోవటం, నార్మల్గా ఉండాల్సిన లెవెల్ కంటే తక్కువ ఉంటాం, అది కంప్లీట్లీ రివర్సిబుల్. అగైన్ బరువు తగ్గితే కంప్లీట్గా టెస్టోస్టెరాన్ నార్మల్ అవుతుంది. సో మగవాళ్ళలో చూసే చాలామంది సెక్చువల్ సమస్యలకి ఈ ఊబకాయం కారణం, లేదా షుగర్ బీపీ కారణం అనమాట. సో ఆ ఫ్యాక్టర్స్ని మనం డిస్కస్ చేయలేకపోవటం, లేదా డాక్టర్తో చెప్పకపోవటం, ఏ డాక్టర్ని సంప్రదించాలన్న విషయం తెలియకపోవటం, వెళ్ళినప్పుడు చెప్తే ఏమనుకుంటారో అన్న భయపడి అసలు ఆ సమస్య చెప్పకపోవటం, ఆ సమస్య గురించి వారిలో వాళ్ళు మదన పట్టడం వల్ల ఫ్యామిలీ రిలేషన్స్ అనేది దెబ్బతింది. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు ఈ సమస్య మనకు ఒకరితో కాకపోతే మన ఫ్యామిలీలో ఇంకొకళ్ళు క్లోజ్ బ్రదరు లేదా క్లోజ్ సిస్టర్ ఎవరో ఒకళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఆ రిలేషన్స్ కూడా లేకపోవటం వల్ల ఆ సమస్య ఎవరికి చెప్పాలా వద్దా చెప్పుకునే వ్యక్తి కూడా ఎవరు లేకపోవటం వల్ల ఆ సమస్య ఇంకా పెరిగి పెద్దదవుతుంది. చివరికి చాలా హెల్త్ సమస్యలకు కారణమవుతుంది. అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఏదైనా అంటే డాక్టర్ గారితో కానీ అలా సంప్రదించి వాళ్ళ సమస్యని సింగిల్గా అయినా సరే ఆ ప్రైవసీ మీరు క్రియేట్ చేస్తారు కదా పేషెంట్స్, అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు డాక్టర్ గారిని సంప్రదించి తర్వాత ఏం చేయాలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలా వరకు ఆ సమస్యని మనం తగ్గించుకోవచ్చండి.
అయితే మరి పిల్లలు లేని వాళ్ళు కూడా అమ్మాయిదే సమస్య అని చెప్పి అత్తగారు వాళ్ళు వైపు కానీ అలా అలా వేలెత్తి చూపిస్తూ ఉంటారు కదా డాక్టర్ గారు. అలా కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి ఎన్ని రోజులు అంటే పెళ్ళయి ఎన్ని రోజులైనా సరే గ్యాప్ ఎక్కువ వచ్చినా కూడా ఇద్దరు కలిసి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందంటారు? తప్పకుండా, ఇది మంచి ప్రశ్న. చాలామంది పిల్లలు పుట్టినప్పుడు కేవలం ఆడవాళ్ళదే సమస్య అనుకుంటారు. కాదు, మీరు సమస్యను సాల్వ్ చేయదలుచుకున్నప్పుడు దానికి ఒక సొల్యూషన్ కనుక్కుందాం అనుకున్నప్పుడు ఇద్దరూ మాట్లాడుకొని ఇద్దరూ డిస్కస్ చేసుకొని ఎవరిలోనైనా ప్రాబ్లం ఉండొచ్చు, ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోవటం మన మెయిన్ మార్గం. అంతేగాని నీలో ప్రాబ్లం ఉంది నాలో ప్రాబ్లం ఉంది అని కొట్టుకోవటం కంటే ఎవరిలోనైనా ప్రాబ్లం ఉండొచ్చు. మీరు అన్నట్టు లేడీస్దే 100% ప్రాబ్లం కాదు. ఇప్పుడు వచ్చేటటువంటి ఇన్ఫెర్టిలిటీ కేసెస్లో అంటే మనకి పిల్లలు పట్టకుండా ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి కపుల్స్ విషయాల్లో కనీసం 20% మందికి మగవాళ్ళలో ప్రాబ్లం ఉంటుంది. ఏ రకమైన ప్రాబ్లం అయినా కావచ్చు, సీమెన్ బీజకణాల్లో ప్రాబ్లం కావచ్చు, హార్మోన్లో ప్రాబ్లం కావచ్చు, వీర్యం మొటిలిటీలో ప్రాబ్లం కావచ్చు. కానీ కనీసం ఒక 15 నుంచి 20% మందికి మగవాళ్ళలో ప్రాబ్లం ఉంటుంది, అంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. సో సమస్య ఉన్నప్పుడు కంపల్సరీ ఇద్దరూ కలిసి రావటం, ఇద్దరికీ సరైన టెస్టులు చేయించి ఉన్నప్పుడు మనకి ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఎక్కడుందనే విషయం అర్థమవుతుంది. దాన్ని టార్గెట్ చేసినప్పుడు ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. అలా కాకుండా అందులో భార్య లేదా ఆ లేడీ మాత్రమే వచ్చినప్పుడు ఏం సమస్య లేదు అనుకుంటున్నప్పుడు మనం అన్ని టెస్ట్ చేసాం, తనకి అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదన్నప్పుడు మనకి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏం దొరకదు అన్నమాట. సో కంపల్సరీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చినప్పుడు దానికి బెటర్ సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే డాక్టర్ గారు, అది ఇప్పుడు అధిక బరువుని ఎలా తగ్గించుకోవచ్చు అండి? అంటే ఏ ఏజ్ గ్రూప్ అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ అధిక బరువు తగ్గించుకోవాలంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? అధిక బరువు ఇందాక మనం అనుకున్నట్టు అధిక బరువు తగ్గడానికి, ఊబకాయం తగ్గడానికి అనే ప్రక్రియ ఎంత ఎర్లీ స్టేజ్లో మొదలు పెడితే అంత బెటర్ అనమాట. అంటే ఒక ఏజ్ తర్వాత మొదలు పెట్టకూడదు అంటే మొదలు పెట్టచ్చు. ఇదేంటి అంటే రాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎర్లీ స్టేజ్లో మొదలుపెట్టారు, 6 ఏళ్ళకే లేదా 4 ఏళ్ళకి 5 ఏళ్ళకే మొదలుపెట్టారు, బరువు తగ్గటం సులువు. 14 ఏళ్ళకి మొదలుపెట్టారు, తగ్గుతారు కానీ కొంచెం కష్టపడాలి. అదే 30 ఏళ్ళకి మొదలుపెట్టారు, తగ్గుతారు, ఇంకా కష్టపడాలి. 40 ఏళ్ళకి 45 ఏళ్ళకి మొదలుపెట్టారు, ఇంకా కష్టపడాలి. 55 ఏళ్ళ తర్వాత అసలు మనం బరువు తగ్గడానికి ఇష్టపడం. ఎందుకు? ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఏం పని చేస్తాము, మనం బయటికి వెళ్ళి ఎక్కడ నడుస్తాము లేదా జిమ్లో ఎక్కడ జాయిన్ అవుతాము, మనం డైట్ ఏం చేస్తామని చెప్పి అట్లే పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఈ ఎఫెక్ట్ అంతా 55 ఏళ్ళు 60 ఏళ్ళప్పుడు మనకు పడుతుంది. మోకాళ్ళ నొప్పుల సమస్యలు రావటం, నడుము నొప్పి సమస్యలు రావటం, ఆ బరువు వల్ల బ్రెయిన్ సమస్యలు రావటం, కింద పడిపోవటం, ఎముకలు ఇరిగిపోవటం, ఒక్కొక్క సమస్య మొదలవుతుంది. సో ఎంత ఎర్లీగా మొదలు పెడితే అంత బెటర్ అన్నమాట. సో దీంట్లో ఆహార నియమాలు ఏం పాటించాలి అన్నప్పుడు బరువు తగ్గడానికి బేసిక్ కాన్సెప్ట్ ఏ డైట్ అయినా మీరు ఏ డైటేషన్ ఫాలో అయినా లేదా ఎవరు డైట్ చెప్పినా మీరు మీ సొంతంగా డైట్ ఫాలో అయినా బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే అన్ని సమపాలలో తీసుకోవాలి. అన్ని ఆహారాల్లో అంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాటు ఉండాలి, మినరల్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. కేవలం నేను ఒక్క ఫుడ్డే తింటాను అంటే ప్రతి ఫుడ్లో ఒక్కొక్క న్యూట్రియంట్ ఉంటుంది. అన్ని ఫుడ్స్లో అన్నీ ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్లో ఉంది, అందులో ఒక న్యూట్రియంట్ ఉంటుంది. కూరలో ఉంది, ఒక కూరలో ఒక న్యూట్రియంట్ ఉంటుంది. అన్నీ కలుపుకొని తిన్నప్పుడే ఒక్కొక్క దాంట్లో ఉన్న న్యూట్రియంట్ మన బాడీకి అందుతుంది. అలా కాకుండా పర్టికులర్ నేను ఒక్క ఫుడ్డే తింటా అన్నప్పుడు మిగిలిన న్యూట్రియంట్ డెఫిషియన్సీ వస్తుంది అన్నమాట. సో అవసరమైనప్పుడు తింటాం, సమయానికి తింటాం, సంపాలాల్లో తింటాం. దాంతోపాటు ఎక్సర్సైజ్ అంటే నేను మాట్లాడుతున్నాను సార్, నేను రోజు ఒక 6 గంటలు కష్టపడుతున్నాను, నేను ఒక 6 గంటలు క్లయింట్తో మాట్లాడతాను లేదా ఆఫీస్లో జాబ్ చేస్తాను, నేను ఎప్పుడో ఉదయం 9ంటికి వెళ్తాను, మళ్ళీ సాయంత్రం 9ంటికి వస్తాను, అవన్నీ కాదన్ను. కానీ అవేవి ఫిజికల్ యాక్టివిటీ కింద కన్సిడరేషన్లోకి రావు. ఒకళ్ళ ఇంట్లో లేడీస్, ముఖ్యంగా లేడీస్ గురించి, ఎందుకంటే నేను ఇంట్లో వంట పని చేస్తున్నాను, ఇంటి పని అంతా నేనే చేస్తాను, అదంతా ఫిజికల్ యాక్టివిటీ కింద రాదు. ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ దానికోసం టైం కేటాయించాల్సిందే. ఆ ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు మిగతా పని ఏమీ పెట్టుకోకూడదు. అప్పుడు మాత్రమే బాడీ మనకి రెస్పాండ్ అయ్యి వెయిట్ తగ్గటం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ డైట్ ఎక్సర్సైజ్ అనేది రెండు కంబైన్ చేసుకోవాలి. ఆ డైట్లో కార్బోహైడ్రేట్ తగ్గిస్తాము, ఏంటనేది ఆ తర్వాత మనం ఇంకోసారి చూద్దాము. బేసిక్గా అవసరమైనప్పుడు తింటాం, కొంతే తింటాము. ఒక ముద్దు గుర్తులో చెప్పాలంటే మనకి ఎప్పుడైతే కడుపు నిండుతుందో దానికంటే 3 ముద్దలు ముందే ఆపేయటం. బాగా ఆకలికి లేనప్పుడు కూడా కేవలం ఆహారం కనపడింది కదా లేదా డ్రింక్స్ కనపడ్డాయి కదా అని తినటం కానీ తాగటం కానీ లేకుండా చేసినట్లయితే ఈ ఎఫెక్ట్ మనకి జీవితాంతం ఉంటుంది. జీవితాంతం మనం కొన్ని జబ్బుల నుంచి మనం వేరే జబ్బులు బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, అంటే ఫైనల్గా
షుగర్, బీపీ ఇవన్నీ వచ్చిన వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ని గడిపితే అవి నార్మల్ చేసుకోవచ్చో అది చెప్తారు. షుగరు బీపీ ఉన్నప్పుడు చాలామంది అంటే మాకు ఒకసారి షుగర్ వస్తే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కదా అండి, లేదు ఒకసారి ట్యాబ్లెట్ మొదలు పెడితే లైఫ్ లాంగ్ మొదలు పెట్టాల్సిందే కదా, కంటిన్యూ చేయాల్సిందే కదా, ఇన్సులిన్ జీవితాంతం వాడాల్సిందే కదా. అది తప్పు. అంటే కొంతమందికి మొదలు పెడితే వాడాల్సి వస్తుంది కాదన్ను, కానీ మీకు ఏ రకం షుగర్ ఉంది, ఏ స్టేజ్లో కనుక్కున్నారు, ఏ వయసులో కనుక్కున్నారు, కనుక్కొని ఎన్నాళ్ళు అవుతుంది, ఇలా చాలా ఫ్యాక్టర్స్ని బట్టి మనం ఏం వాడతాం, ఎంతకాలం వాడతాం అనేది ఆధారపడి ఉంటుంది. ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్, డెఫినెట్గా ఇంపార్టెంట్. మా మందులు సరిగ్గా పనిచేయాలన్నా, తక్కువ మందులతో ఎక్కువ కాలం పాటు నడపాలన్నా, ఇన్సులిన్ వాడకుండా ఉండాలన్నా, లేదా ఇన్సులిన్ స్టార్ట్ చేసిన తర్వాత తక్కువ డోస్తో వాడాలన్నా, వీటన్నిటికీ లైఫ్ స్టైల్ ముఖ్యం. ఈ డయాబెటిక్ డైట్లో బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి తక్కువ అంటే వెంటనే బ్లడ్లో కలిసిపోయేటటువంటి ఆహార పదార్థాలను తక్కువగా తీసుకుంటాం. అంటే మనం ఏదైనా ఫుడ్ తిన్నారనుకోండి, ఏదైనా ఆహారం తీసుకున్నారు, వెంటనే ఆకలి అవుతుంది అంటే అది మంచిది కాదు అన్నట్టు సింపుల్గా బండగుర్తు అనమాట. అలా కాకుండా తీసుకున్న ఆహారానికి ఒక 2-3 గంటలు ఆకలి అవ్వట్లేదు, దాంట్లో కొంచెం కార్బోహైడ్రేట్, ఫైబరు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఇవన్నీ ఉన్నాయని ప్రోటీన్ కూడా యాడ్ చేసుకోవటం, అట్లా నట్స్ కానీ సీడ్స్ కానీ ఆకుకూరలు ఎక్కువ తింటాము. ఓకే, అట్లా నట్స్ ఎక్కువ తింటాము, ఫ్రూట్స్ ఎక్కువ తింటాము, రా వెజిటబుల్స్ ఎక్కువ తింటాము, అన్నం తగ్గించటము. నాన్ వెజిటేరియన్స్ అయితే ఆ చికెన్ కానీ ఫిష్ కానీ ప్రోటీన్ రూపంలో యాడ్ చేసుకోవటము, అదే వెజిటేరియన్స్ అయితే సోయా కానీ పన్నీర్ కానీ యాడ్ చేసుకోవటము, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కంబైన్ చేసినప్పుడు ఏ డాక్టర్ మీకు ట్యాబ్లెట్ రాస్తున్నా అది ఇంకా బెటర్గా పనిచేస్తుంది. అవసరమైతే కొన్నిసార్లు ట్యాబ్లెట్ ఆపేసే స్టేజ్ కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు హైట్ పెరగడానికి ఇంజెక్షన్స్ చేస్తే పెరుగుతారంటున్నారు కదా, అది మరి ఎంతవరకు నిజం అంటారు? ఇంజెక్షన్స్, గ్రోత్ హార్మోన్ మీరంది గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ గురించి మనం ఇందాక అనుకున్నట్టు రకరకాల హార్మోన్ ఉన్నట్టే గ్రోత్ హార్మోన్ కూడా ఒక హార్మోన్ అన్నమాట. అంటే పిల్లల్లో ఎదుగుదలకి రకరకాల హార్మోన్లు ఉపయోగపడతాయి. అందులో థైరాయిడ్ హార్మోన్ ఒక హార్మోన్ అయితే గ్రోత్ హార్మోన్ అన్నమాట ఒక రకం. సో ఈ గ్రోత్ హార్మోన్ ఎప్పుడైతే తగ్గుతుందో మన బాడీలో ఉత్పత్తి అవ్వట్లేదు, అంటే ఇది బ్రెయిన్లో పిట్యూటరీ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతుంది. అక్కడి నుంచి ఉత్పత్తి కానప్పుడు ఏంటంటే పిల్లలు హైట్ పెరగరు. సో ఏజ్ పరంగా మిగతా పిల్లలతో పోల్చుకుంటే పొట్టిగా ఉంటారు అన్నమాట. ఆ కారణం కనుక గ్రోత్ హార్మోనే మనకు తక్కువ ఉంది అనే టెస్ట్ ద్వారా మనకు తెలిసినప్పుడు డెఫినెట్గా ఈ ఇంజెక్షన్ కనుక కొన్నాళ్ళ పాటు ఇచ్చినట్లయితే, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే వరకు ఇచ్చినట్లయితే ఆ హైట్ వాళ్ళు సుమారు ఒక 10 నుంచి 15 సెంటీమీటర్లు, కొంతమంది 20-25 సెంటీమీటర్లు పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫైనల్ హైట్ వచ్చేసరికి ఆ మిగతా పిల్లలతో సమానంగా ఉంటారు. అది మనం ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎంత ఎర్లీగా ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తే అంత బెటర్ అనమాట. అది డిలే చేసే కొద్దీ ఆ ఇంజెక్షన్ యొక్క ఎఫెక్ట్ పోతుంది. ఎందుకు ఇది కనుక్కున్నా చాలామంది వాడారంటే, ఒకటి కాస్ట్ అని, 2 ఆ ఇంజెక్షన్ వల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందేమో, ఏమన్నా భయం ఉంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని, తర్వాత ఏదైనా ఇప్పుడు క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తాయని, ఇలా రకరకాల అనుమానాలు ఉన్నాయి. అది పూర్తిగా వాస్తవం. ఏ ఇంజెక్షన్కైనా మనం సింపుల్ పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకున్నా కూడా దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి కాదన్నా. సో అవసరమైనప్పుడు నిజంగా అది ట్రీట్ చేయాలా లేదా అని కనుక్కోవటం ముఖ్యం. ట్రీట్ చేసా నేను డిసిషన్కి వచ్చిన తర్వాత రకరకాల ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్లోకి తీసుకొని ఈ పేషెంట్కి లేదా ఈ పిల్లవాడికి ఆ గ్రోత్ హార్మోన్ ఇవ్వాలి అని మనం ఫిక్స్ అయిన తర్వాత డోస్ అనేది ఎవరైనా ఇవ్వచ్చు. అది ఫిక్స్డ్ డోస్ అన్నమాట, అందులో పెద్ద మార్పు ఏమి ఉండదు. ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేయడం చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు ఆడపిల్లల్లో కూడా ఇలా అంటే మన సర్వికల్ క్యాన్సర్ గురించి బిఫోర్గా ప్రివెన్షన్ లాగా ఇంజెక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు కదా డాక్టర్ గారు, 8 years నుంచి చేయించాలంటున్నారు. దాని గురించి కూడా ప్రేక్షకులకు కొంచెం అవేర్నెస్ కోసం. తప్పకుండా మంచి ప్రశ్న. మనకి క్యాన్సర్ అనేది చాలామంది, అందరూ నేనైనా క్యాన్సర్ అనగానే భయపడతాను. ఏ క్యాన్సర్ అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ వాళ్ళకి క్యాన్సర్ ఉందా లేదా స్క్రీన్ చేయించాను, అందులో ఏదైనా టెస్ట్ చేసినప్పుడు ఏమొస్తుందో, మొన్న మా అమ్మగారికి స్క్రీన్ చేయించాను కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీన్ చేయించాను కాబట్టి చెప్తున్నాను. సో ఆ టెస్ట్లో ఏమొస్తుందో కొంచెం అనుమానం వచ్చింది, మళ్ళీ వేరే టెస్ట్కి వెళ్ళాము, ఆ టెస్ట్ రిపోర్ట్ ఏమొస్తుందో, ఒకవేళ క్యాన్సర్ అయితే ఏం చేయాలి అనే భయం ఎవరికైనా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకున్న దృష్టి ఏంటంటే, ముఖ్యంగా మనం అనుకున్నట్టు సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకి టీటీ వ్యాక్సిన్ ఎట్లా ఉందో, లేదా చిన్నపిల్లలకి పర్టుసిస్ వూఫింగ్ కాఫ్ వ్యాక్సిన్ ఎట్లా ఉందో, పోలియో వ్యాక్సిన్ ఎట్లా ఉందో, పిల్లల్లో పెద్దవాళ్ళు అయిన తర్వాత సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్స్ ఉన్నాయి, మంచి వ్యాక్సిన్స్ ఉన్నాయి. అంతకుముందు కొన్ని రకాల వ్యాక్సిన్స్, గార్డాసిల్, సర్వరిక్స్ అంటాం. ఈ గార్డాసిల్ అనే వ్యాక్సిన్ 9th లేటెస్ట్ అనమాట, బెస్ట్ వ్యాక్సిన్. సో ఇది 9 ఏళ్ల పిల్లల నుంచి, మనం 9 ఏళ్ల వయసు నుంచి స్టార్ట్ చేస్తాం. పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు, కానీ ఇది 3 డోసుల్లో ఇస్తారు.
0 to 6 months. సో ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మనకి 9 ఏళ్ల నుంచి స్టార్ట్ చేసినప్పుడు వ్యాక్సిన్ యొక్క ఉపయోగం ఎప్పుడు ఉంటుంది అంటే మ్యారేజ్ అవ్వక ముందు కనుక ఇస్తే ఆ బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అంటే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అంటే ఆ సెక్చువల్ ఎక్స్పోజర్ అయినప్పుడు వైరస్ ఉంటుంది కాబట్టి దాని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, కాబట్టి ముందే చేయించుకోవటం బెటర్ అని మన ఉద్దేశం అన్నమాట. సో ఇది అవైలబుల్ ఉంది కాబట్టి దాని గురించి అపోహ వద్దు. చాలా మంచి వ్యాక్సిన్ మనకి ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది కారణం, కానీ అది రాను రాను ఇంకా తగ్గుతుంది. అండ్ ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఓవరాల్గా మనం వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇంప్లిమెంట్ చేద్దామా, మనం రొటీన్గా చేసేటటువంటి వ్యాక్సిన్స్లో ఇది కూడా యాడ్ చేద్దామా అనేటటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. మొన్న మీరు సుధామూర్తి గారు మాట కూడా విని ఉంటారు వ్యాక్సిన్ గురించి. సో ఈ గవర్నమెంట్ కూడా ఈ ఆలోచన చేస్తుంది. ఈ వ్యాక్సిన్ అనేది లేడీస్లో మనకు వచ్చే 2 రకాల క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఇంకోటి రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, 2 ప్రధానమైన క్యాన్సర్స్ అనమాట. సో మనకి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది కాబట్టి ఆ తర్వాత వ్యాక్సిన్ చేయించుకోకుండా ఆ తర్వాత దశలో అది వచ్చి దానివల్ల ఇబ్బంది పడే కంటే ఈ వ్యాక్సిన్ కానీ చేయించుకున్నట్లయితే మనకు వచ్చే రిస్క్ చాలా తగ్గుతుంది. సేఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవు, హ్యాపీగా చేయించుకోవచ్చు. గారు అది పిల్లల్లో ముఖ్యంగా చిన్న వయసు పిల్లల్లో ఎలాంటి డయాబెటీస్ వస్తుందండి, అంటే దాని గురించి చెప్తారు? చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి డయాబెటీస్లో మనం టైప్ 1 చూడొచ్చు, టైప్ 2 చూడొచ్చు, మోడీ అంటాం, మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ ద యంగ్, ఆ మూడిట్లో చూడొచ్చు. బట్ పిల్లల్లో ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే టైప్ 2 డయాబెటీస్ అంటే ట్యాబ్లెట్స్కి రెస్పాండ్ అయ్యేటటువంటి షుగర్ కేవలం పెద్దవాళ్ళలో వస్తుంది అనేటటువంటి అపోహ ఉండేది. కానీ ప్రజెంట్ జనరేషన్లో ఊబకాయం అనేటువంటి ఈ మహమ్మారి కారణంగా ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ అంటే పెద్దవాళ్ళు ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడతామో చిన్నపిల్లల్లో కూడా అటువంటి ట్యాబ్లెట్స్ వాడేటటువంటి డయాబెటీస్ వస్తుంది. సో అంతకుముందు నేను ఎండీ చదివేటప్పుడు అది చాలా రేర్ ఇన్స్టెన్స్గా అనుకునేవాళ్ళం. చిన్నపిల్లలో షుగర్ వచ్చిందంటే ఖచ్చితంగా టైప్ 1 అంటే ఇన్సులిన్ మాత్రమే పనిచేస్తుంది అని అనుకునేవాళ్ళం కాదు, ట్యాబ్లెట్స్ కూడా పనిచేసేటటువంటి షుగర్ వస్తుంది. అది టైప్ 2 అవ్వచ్చు లేదా మోడీ అవ్వచ్చు అనమాట, కొన్ని స్పెసిఫిక్ వేరియంట్ అనమాట. కాకపోతే ఈ రెండింటిని డిస్టింగ్విషన్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఈ రెండింటిని విడదీయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్ అని మనం ముద్రిస్తే జీవితాంతం ఇన్సులిన్ వాడాలి, టైప్ 2 డయాబెటీస్ కానీ లేదా మోడీ కానీ అని చెప్తే ఆహార నియమాలు, డైట్ వీటితో పాటు ట్యాబ్లెట్స్ పనిచేస్తే ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఇన్సులిన్ మొదట్లో మొదలుపెట్టినా తర్వాత ఆపేయచ్చు అన్నమాట. సో టైప్ 1 డయాబెటీస్లో మాత్రం కంపల్సరీ ఇన్సులిన్ వాడాల్సిందే. ఇన్సులిన్ కాకుండా వేరే ఆప్షన్ ఏం లేదు. వేరే మందు, వేరే ఆయుర్వేదం, వేరే హోమియో మందు, లేదా వేరే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, వేరే ఆపరేషన్ చేస్తేనో కంప్లీట్ ఇన్సులిన్ ఆపేయచ్చు అనేటువంటి అపోహ పూర్తిగా వాస్తవం. ఓకేనా? సో కంపల్సరీ టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ వాడాల్సిందే. అది 4 సార్లు ఇన్సులిన్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కావట్లేదు కాబట్టి అది ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. మనం భయపడాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఈ టైప్ 2 డయాబెటీస్ బాగా పెరుగుతుంది కదా, ఇందాక మనం అనుకున్నట్టు ఈ ఊబకాయం కారణం. వాళ్ళు కనుక బరువు తగ్గితే ఖచ్చితంగా వాళ్ళు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. మనం ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉండదు. ఓకే డాక్టర్ గారు, అయితే మన చిన్నపిల్లల్లో ఇప్పుడు బరువు తగ్గించడం అని చెప్పి చాలా రకాల ట్రీట్మెంట్లు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కదండి, మరి అవన్నీ వాళ్ళు అంటే ఫాలో అవ్వచ్చు అంటారా? వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఈ ఊబకాయానికి వచ్చే కొత్త మందులు ఏంటది మనం డిస్కస్ చేసుకున్నాము. ఎందుకంటే ఊబకాయం బాగా ఎప్పుడైనా మెడికల్ పరంగా ఏమవుతుందంటే ఏ సమస్య అయితే పెరుగుతుందో దాని మీద రీసెర్చ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఊబకాయం అనేది మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక పాండమిక్ లాగా, కరోనా మహమ్మారి లాగా బాగా విపరీతంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి దానికి సంబంధించిన రకరకాల మెడిసిన్స్ మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, ఇంకా ట్రయల్స్లో ఉన్నాయి. అంటే మనం ట్యాబ్లెట్స్ రూపంలో, ఇంజెక్షన్స్ రూపంలో అవి వాడుతున్నప్పుడు సుమారు 15%, 20%, 25% బరువు తగ్గిన ఇన్స్టెన్సెస్లో కూడా ఉన్నాయి. ఇది మీరు కనుక యుఎస్లో కనుక చూస్తే ఈ మెడిసిన్స్ ఈవెన్ పిల్లల్లో కూడా 13 ఏళ్ళు 14 ఏళ్ళ పిల్లల్లో కూడా వాడటం మొదలు పెడుతున్నాం. ఎందుకని? ఈ పెద్దవాళ్ళలో వచ్చేటువంటి ఊబకాయం ఈ చిన్నపిల్లల్లో కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. చిన్నపిల్లల ఊబకాయం అనేది అతిపెద్ద సమస్య. రానున్న 10 సంవత్సరాల్లో ఈ చిన్నపిల్లల ఊబకాయం అనేది చాలా అతిపెద్ద సమస్యగా మారిపోతుంది. దానివల్ల ఆ తర్వాత వీళ్ళలో షుగర్ వచ్చే లక్షణాలు, మోకాళ్ళ నొప్పులు, లేదా ఆయాసం, గుండె సమస్యలు, పీసీఓఎస్ సమస్యలు ఇవన్నీ చాలా విపరీతంగా పెరగటానికి రానున్న 10 సంవత్సరాల్లో ఈ చిన్నపిల్లల్లో ఉండే ఊబకాయం కారణం. చిన్నపిల్లలు ఊబకాయం ఉన్నప్పుడు మనం ఆహార నియమాలు, ఎక్సర్సైజ్ చెప్తాము. అవి చెప్పిన తర్వాత కూడా ఒక కొన్నాళ్ళ పాటు మనం ట్రై చేసిన తర్వాత ఏమి ఉపయోగం లేదు అన్నప్పుడు డెఫినెట్గా ఈ ఇంజెక్షన్స్ మనకు అందుబాటులో ఉన్నటువంటి ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ వాడవచ్చు. కానీ పూర్తిగా ఇంజెక్షన్స్ వాడితేనే మనకి రిలీఫ్ వస్తుంది, అది వాడితే అంతా ఒక మంత్రదండంలాగా పనిచేస్తుంది అనుకోకూడదు. దాంతోపాటు కంపల్సరీ నడక, ఆహారం, లైఫ్ స్టైల్ కంబైన్ చేస్తేనే దాని బెనిఫిట్ ఉంటుంది.
ఎవరికి వాడాలి, ఎంత ఒబేసిటీ, ఎంత వెయిట్ ఉన్నప్పుడు లేదా ఎంత బిఎంఐ ఉన్నప్పుడు ఏ కండిషన్స్లో వాడాలనేది డాక్టర్ని సంప్రదించి నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ఓకే డాక్టర్ గారు. డాక్టర్ గారు, అది చాలామంది పేషెంట్స్ ఇప్పుడు మన ఇంగ్లీష్ మందులు వద్దు అని ఆయుర్వేదంకి అలా వెళ్తుంటారు కదండి. ఏ మందుల వల్ల ఎక్కువ అంటే ఉపయోగము, వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ దేనికైనా ఉంటాయా డాక్టర్ గారు? నేను ఆయుర్వేదం చెడ్డది, ఆయుర్వేదం అసలు వాడకూడదు, హోమియో చెడ్డది, హోమియో వాడకూడదు అని చెప్పను. షుగర్ అనేది ఒకసారి మొదలైన తర్వాత మీరు ఆయుర్వేదం కానీ హోమియో కానీ వాడుతున్నప్పుడు అది కూడా ఒక క్వాలిఫైడ్ డాక్టర్తో కనుక తీసుకున్నట్లయితే, అంటే హోమియోపతి చదివిన డాక్టర్, ఎండి హోమియోపతి లేదా ఎండి ఆయుర్వేదం చదివిన డాక్టర్తో కనుక తీసుకున్నట్టయితే మీకు ఎగ్జాక్ట్ మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయి. ఎందుకు మేము ఆయుర్వేదం హోమియో అనగానే భయపడతాము అంటే, చాలామంది ముఖ్యంగా నొప్పులకి లేదా మన స్కిన్ ప్రాబ్లమ్స్కి, ఎలర్జీ, ర్యాషెస్, దద్దుర్లు అట్లా వస్తూ ఉంటారు. అవి వాడి చాలా కాలం పాటు అంటే కొన్ని సంవత్సరాల పాటు వాడిన తర్వాత అందులో స్టెరాయిడ్ అనేటటువంటి ఒక మందు ఉంటుంది. స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్, సింపుల్గా మనం స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఆ ఆయుర్వేదం రూపంలో కొన్ని, అంటే అందరూ ఆయుర్వేదం గురించి కానీ చెప్పేది, కొన్ని అన్అథరైజ్డ్ అనమాట. అవి వాడినప్పుడు బరువు పెరిగిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ట్యాబ్లెట్ ఆపలేనటువంటి స్టేజ్కి వస్తాం అనమాట. సో జీవితాంతం హార్మోన్ ట్యాబ్లెట్ వాడాల్సి వస్తుంది. అది ఆపినప్పుడు సడన్గా బీపీ డౌన్ అయిపోవటం, కళ్ళు తిరిగి పడిపోవటం, సోడియం తగ్గటం, ఇలాంటి లక్షణాలన్నీ వస్తాయి. సో కాబట్టి హోమియో వాడినప్పుడు లేదా ఆయుర్వేదం వాడినప్పుడు ఈ జాగ్రత్తలు, సరిగైన మందు వాడుతున్నాం లేదా అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి, మనం ఈ ఇంగ్లీష్కి మందులు వాడేటటువంటి దాని రూట్ కాజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ఆయుర్వేదం ప్లాంట్స్ నుంచి కానీ హోమియో ప్రొడక్ట్స్ నుంచి కానీ వస్తుంది. కాబట్టి వాటిలో కూడా ఈ ప్రొడక్టే ఉంటుంది. సో వాటి వల్ల కనుక షుగర్ తగ్గుతుంటే ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఈ మందే ఆరోపణలో కూడా ఉంటుంది కాబట్టి అది కారణం కావచ్చు. కానీ చాలా మంచి తప్పు ఏంటంటే, మీరు వాడండి, మంచి డాక్టర్ వాడుతున్నారు కాదంటలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆపేసి వాడతారు. మీకు పూర్తిగా ఇంగ్లీష్ మందులు ఆపేసి కంపల్సరీ ఓన్లీ ఆయుర్వేదం హోమియో మందు మీద ఆధారపడతారు. అది తప్పు. ఓకే. ఏదన్నా మందు సడన్గా ఆపటం, సడన్గా మొదలుపెట్టడం అనేది ఎప్పుడు చేయకూడదు. మీకు నిజంగా తగ్గుతుంది, మీరు ఇంగ్లీష్ మందు వాడుతున్నారు, ఆయుర్వేదం వాడుతున్నారు, షుగర్ తగ్గింది, బాగా తగ్గుతుంది, డోస్ తగ్గించుకుంటా, నిదానం తగ్గించుకుంటా ఆపండి. కానీ అది పూర్తిగా ఆపేసి ఒక 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత ఫ్రాంక్ షుగర్స్, బాగా షుగర్స్ ఎలివేట్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసే స్టేజ్కి తీసుకురావద్దు. 1. 2, ఒక మెడిసిన్ మొదలుపెట్టినప్పుడు, ముఖ్యంగా షుగర్ మెడిసిన్ మొదలుపెట్టినప్పుడు అది ఆపేసిన తర్వాత నెక్స్ట్ రోజు షుగర్ నార్మల్ ఉండొచ్చు, ఆ తర్వాత రోజు నార్మల్ ఉండొచ్చు. దాని ఎఫెక్ట్ స్లోగా తర్వాత నెలకి, నెలన్నరకి, 2 నెలలకి తెలుస్తుంది. కానీ మీరు ఇవాళ నేను ట్యాబ్లెట్ ఆపేసాను, రేపు నార్మల్గా ఉంది అనేటటువంటిది తప్పు. సో 2 నెలల తర్వాత ఎట్లా ఉంది, 3 నెలల తర్వాత ఎట్లా ఉంది, అప్పుడు కూడా మీకు షుగర్ లేకపోతే లేనట్టు అర్థం. కానీ నెక్స్ట్ ఒక వారంలో నార్మల్ అయిపోయిన తర్వాత లేకపోతే ఉన్నట్టు, పూర్తిగా నయమైనట్టు కాదు. సో మీరు డాక్టర్ని సంప్రదించి వాడుతున్నామని చెప్పి ఆయన ఆపొచ్చు అని నిర్ధారించుకున్న తర్వాత ఆపండి. కానీ మీ సొంత నిర్ణయాలతో మాత్రం నిర్ణయం తీసుకోవద్దు. బరువు తగ్గడంలో వాళ్ళ మీద వాళ్ళు అన్ని ప్రయోగం చేసుకున్నారు. సడన్గా మరి వాళ్ళ మీద వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల వెయిట్ లాస్, అప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం, అలాంటి సమస్యలు కూడా రావచ్చు కదా డాక్టర్ గారు. అలాంటివన్నీ డాక్టర్ పర్యవేక్షణలో చేస్తే బాగుంటుందేమో. అవును, ఇది మంచి ప్రశ్న. కరోనా టైంలో చాలామంది ఖాళీగా ఉన్నప్పుడు చాలామంది వెయిట్ గురించి కన్సర్న్ పెట్టి రకరకాల డైట్స్, రకరకాల ఎక్సర్సైజ్ ఫాలో అవుతూ బరువు తగ్గటం స్టార్ట్ చేశారు. సో అంటే ఇది నేను వేరే వాడిని కాంట్రడిక్ట్ చేయడానికో లేదా ఇంకోటి చెప్పడానికో కాదు. ఇలా డ్రాస్టిక్గా బరువు తగ్గిన కేసుల్లో కిడ్నీ ప్రాబ్లంతో అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు, హార్ట్ ప్రాబ్లంతో అడ్మిట్ అయిన ఉన్నారు, ప్యాంక్రియాస్ ప్రాబ్లంతో అడ్మిట్ అయిన ఉన్నారు, యూరిక్ యాసిడ్ అనేది పెరిగి లివర్ డ్యామేజ్ అయ్యి ఆ ప్రాబ్లంతో అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో డ్రాస్టిక్గా షార్ట్ టర్మ్ రిజల్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు, అది ఏ డైట్లో అయినా సరే. ఒక డైట్ మీరు తగ్గేది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డైట్ ఫాలో అవుతున్నారు, తగ్గేది మీరు 2 కేజీలు తగ్గుతున్నారు, కానీ అది పెరగకుండా తగ్గటం ఇంపార్టెంట్. ఒక 15 కేజీలు తగ్గి మళ్ళీ తర్వాత అది ఆపేసంగానే మళ్ళీ ఒక 15 కేజీలు పెరిగారు, ఈ సైకిల్ తగ్గటం పెరగటం అనే సైకిల్ చాలా డేంజరు, అది అవయవాలను కూడా దెబ్బతీస్తుంది. సో మీరు డైట్ ఏదైనా ఫాలో అవుతున్నప్పుడు అది క్వాలిఫైడ్ ప్రాక్టీషనరా కాదా, సరైన డైట్ చెప్తున్నారా లేదా, ఎందుకంటే ఇప్పుడు చాలా వేరియబుల్ నెంబర్ ఆఫ్ డైట్స్, కొన్ని వందల డైట్స్ ఉన్నాయి, ఎవరికి తోచినట్టు వాళ్ళకుంది. మనకి డైట్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే, మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ డైట్లో ఆ పాయింట్ ఉంటే అది ఫాలో అవుతాము, మనకు నచ్చని పాయింట్ ఏదైనా చెప్తే ఆ డైట్ ఫాలో అవ్వం. సో మీరు ఆ డైట్ ఫాలో అవుతున్నప్పుడు ఖచ్చితంగా మీ డాక్టర్తో, కన్సర్న్ డాక్టర్తో, ఎండోక్రైనాలజిస్ట్తో కానీ లేదా మీ ఫిజిషియన్స్తో కానీ, డయాబెటాస్తో కానీ ఆ డైట్ గురించి డిస్కస్ చేయండి. మీరు వాడే మందులు వాడుతున్నప్పుడు ఆ డైట్ ఫాలో అవ్వచ్చా, డైట్ వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనేది సర్వేలెన్స్లో కనుక్కుంటే వాటి వల్ల ఎఫెక్ట్స్ రాకుండా ఉంటే అట్ ద సేమ్ టైం మీ మందులు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీ ఓన్ డైట్ ఫాలో అయ్యి కంప్లీట్ మెడిసిన్స్ ఆపేసాను అనుకోండి. ముఖ్యంగా ఇది ఎందుకు జరిగిందంటే టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్లో మేము చూసాము.
వాళ్ళకి ఇన్సులిన్ ఒక్కరోజు కూడా ఆపడానికి లేదు. వాళ్ళు చాలామంది ఇలా సోషల్ మీడియాలో డైట్స్ చూసేసి లేదా ట్యాబ్లెట్స్ కొన్ని రకాల హెల్త్ సప్లిమెంట్స్ చూసేసి ఇన్సులిన్ ఆపేశారు. ఆపేసినప్పుడు షుగర్స్ 400-500 ఇచ్చి హాస్పిటల్లో వాంతులు, ఆయాసం, వీటితో అడ్మిట్ అయ్యి కంప్లీట్ మళ్ళీ ఇన్సులిన్ సెలైన్ ద్వారా ఎక్కించాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, మీరు ఫాలో అవ్వండి, ఇది ఫాలో అవుతున్నాము అని చెప్పండి. దానికి అనుగుణంగా ఏ ట్యాబ్లెట్స్ తగ్గించాలి, ఎంత మోతాదులో తగ్గించాలి అనేది నిర్ణయం డాక్టర్ తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా డాక్టర్ గారు చెప్పింది. మన సొంత నిర్ణయం కాకుండా డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి మన ప్రాబ్లం చెప్పి మనం ఏదైనా మెడిసిన్ తీసుకుంటుంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని డాక్టర్ ఇచ్చిన సజెషన్ ఫాలో అవుతూ స్లోగా తగ్గాలి, కానీ సడన్గా వెయిట్ అనేది ఒకేసారి తగ్గుదామని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్. నేను మీ అందరి తరపున నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకొచ్చి డాక్టర్ గారు అడిగి తెలుసుకుని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా నాకు మళ్ళీ మీరు మెసేజెస్ ద్వారా తెలియచేయండి. నేను అవి కూడా మళ్ళీ డాక్టర్ గారిని సంప్రదించి వాటిని కూడా మీకు ఆ ప్రశ్నల్ని కూడా నివృత్తి చేసే పని చేస్తాను. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ, మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీరు కూడా ఎవరైనా డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలంటే నా డిస్క్రిప్షన్లో సార్ది అంటే లొకేషన్ అంటే అడ్రస్ అన్నీ పెడతాను. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి డాక్టర్ గారి సలహాలు కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు వచ్చి కలవచ్చు.